ఓకే. సో ఇన్ని డిఫరెంట్ గ్రహణం, ఆ తర్వాత మాయబజార్, తర్వాత మళ్ళీ అష్టాచమ్మ, ఆ తర్వాత మళ్ళీ ఒక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ గోల్కొండ హై స్కూల్. ఇలాంటి ఇన్ని డిఫరెంట్ మూవీస్, వీటికి మీరు ఎలా హోంవర్క్ చేస్తారు? ఈ గోల్కొండ హై స్కూల్ మూవీకి సంబంధించి ఏంటి, మీరు ఎలా వీళ్ళని ఈ క్యారెక్టర్స్ని ఎలా తీసుకోవడం జరిగింది, అసలు ఆ కథకి సంబంధించి ఏంటి వివరాలు? గోల్కొండ హై స్కూల్ మెన్ విదిన్ అనే ఒక నవల్ అండి. హరిమోహన్ పరువు ఆయన రాశారు. ఆ నిర్మాత రామ్మోహన్ అన్నయ్య ఆయన. ఆ నవల్ నేను చదివాను. అండ్ ఆ నవల్లో ఏంటంటే అది చాలా మంది చెక్ ద ఇండియా లాగా తీశారు. అది నాకు మాకు నవ్వుకుంటూ ఉండేది, ఎందుకంటే చెక్ ద ఇండియాకి 6 నెలల ముందర ఆ నవల్ వచ్చేసింది. సో అయితే ఏంటంటే స్పోర్ట్స్ ఫిల్మ్స్కి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఒక డొక్కు టీం, అవును, ఆ డొక్కు టీం ఎవరో డిసిప్లిన్ ఉండదు, ఒక కోచ్ ఎవరో వచ్చి వాళ్ళందరినీ దారిలో పెట్టి, అదే సేమ్ ఫార్మాట్ హాలీవుడ్లో అయినా ఎక్కడైనా. అయితే ఏ విధంగా ఆ కథ మీరు చెప్తారు అనేది ఎప్పుడు కొత్తదనం. సో ఆ కథ నాకు ఎప్పుడు స్పోర్ట్స్ ఫిల్మ్స్ అంటే ఇష్టం, కానీ స్పోర్ట్స్ ఫిల్మ్స్ తీయడం చాలా కష్టం అండి. ఫిజికల్గా గోల్కొండ వాజ్ వెరీ డిమాండింగ్. అంటే చాలా ఎండలో గంటలు క్రికెట్ తీయడం చాలా కష్టం, ఒకే కెమెరాతో అన్ని కవర్ చేసుకుంటూ. అండ్ క్రికెట్ స్కూల్ క్రికెట్ అది ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఉండకూడదు, గ్రాండియర్ ఉండకూడదు, డబ్బులు లేని ఒక స్కూల్లో ఆడుతున్న మ్యాచ్లు అవి. సో వాటిలో ఒక పేదరికం ఉండాలి, కానీ క్రికెట్ మ్యాచ్లో ఉండే ఎక్సైట్మెంట్ ఉండాలి. ఇవన్నీ కలబోస్తూ వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ తీయడం అనేది పెద్ద సవాల్ ఆ సినిమా వరకు. రెండు ఏంటంటే పాత్ర, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పలానా సంపత్ అంటే ఇలా ఉండాలి, నవల్లో డిస్క్రిప్షన్ చాలా స్పష్టంగా ఉంటుంది. దానికి ఇమీడియట్లీ వి థాట్ సుమంత్ ఈస్ ద రైట్ పర్సన్. అంజలి, చాలా మంది స్వాతిని ఆ పాత్రకు పెట్టారేంటండి, ఇంకెవరైనా ఉంటే బాగుండేది, కానీ మీరు ఆ పాత్ర డిస్క్రిప్షన్ చదివితే కరెక్ట్గా ఉంటుంది. ఆ అమ్మాయి వయసులో ఇతని కంటే కొంచెం తక్కువ ఉండాలి, ఒక రకమైన ఫిజికల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అప్పుడే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వచ్చిన అమ్మాయి. ఇతను కొంచెం యాక్చువల్లీ నవలలో అతను డివోర్సీ, షీఈ్ ఎ యంగ్ గర్ల్, సో దేర్ ఈస్ అ సబ్స్టాన్షియల్ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది ఆ అమ్మాయికి అతనికి. సో నేను అలాగే ఉండాలి, అప్పుడే బాగుంటుంది అని అనుకుని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ నవల అనేది ఉంటే నవలలో ఏ విధంగా వివరించబడిందో అలా ఉండాలి, లేదంటే నేను ఎట్లా కన్సీవ్ చేశానో దానికి సూట్ అయ్యే వాళ్ళు ఉండాలి. ఇంకా పిల్లలు అంటే వీ హ్యాడ్ అ గ్రేట్ టైం. అండ్ ఆల్ ఆఫ్ దమ్ మేము వర్క్షాప్ చేసి, నేను ప్రతి సినిమాకి వర్క్షాపింగ్ చేస్తానండి. వాళ్ళందరితో ఒక 4 రోజుల పాటు రీడింగ్ సెషన్స్ చేయడము అవన్నీ జరిగాయి. సో వాళ్ళు ఎవ్రీబడి పర్ఫార్మ్ బ్రిలియంట్లీ. కునికే మన కనురెప్పల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం, ఇదిగో నీ దారిటు ఉందని సూర్యుడుని రమ్మంతం. జాగో జాగో రే జాగో 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 రే జాగో. ఇప్పుడు ఈ మూవీస్ విషయాలు అవన్నీ పక్కన పెట్టి మనం ఒకసారి ఇండస్ట్రీ దగ్గరకు వస్తే, చాలా మంది చెప్తూ ఉంటారు, నేను జాపనీస్ మూవీ చూసాను, కొరియన్ మూవీస్ చూసాను, తమిళ్ మూవీ చూసాను, నేను మలయాళం మూవీ చూసాను, నేను లేకపోతే వేరే ఇంకేదైనా అదర్ దాన్ లాంగ్వేజ్, అదర్ దాన్ తెలుగు అన్నీ చూసాను, చాలా బాగున్నాయి, వండర్ఫుల్గా ఉంది, ఆ డైరెక్టర్ సూపర్గా చేశాడు, ఆ యాక్టర్ బాగా చేశాడు, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అంటే అవి ఎక్స్పెరిమెంటల్ మూవీ కానివ్వండి, లేకపోతే కమర్షియల్ మూవీ కానివ్వండి, ఏదైనా కానీ. ఎందుకని ఇక్కడ మనకి ఈ ఇండస్ట్రీలో ఆ ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరగవా, లేకపోతే అవి తీయడానికి ఎవరు లేరా? ఎందుకని ఇంత లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది? వేరే వాటి గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం, మనకి ఎందుకని రావను? నా దృష్టిలో మనకు వస్తున్న సమస్య ఏంటంటే, మన కమర్షియల్ సినిమాని పూర్తిగా కమర్షియల్ ప్రోడక్ట్ కింద చూస్తున్నాం. అంటే కోకా కోలాకి సినిమాకి తేడా లేదు, కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ కింద చూస్తాం మన సినిమాని. దానివల్ల ఏమో అది సినిమా కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ కాదు, అదొక కళారూపం. అది ఎప్పుడైతే మీరు ఒక దాన్ని కన్జ్యూమర్ ప్రోడక్ట్ కింద చూడడం మొదలెట్టారో, దాన్ని ఎంత తొందరగా అమ్మాలి, ఎంత తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బు ఎలా, ఈ విధమైన ఆలోచనలో ఇరుక్కున్నంత కాలం మీరు కొత్త రకమైన ప్రయోగాలు చేయడానికి కుదరదు. ఆ ఆలోచనలో ఇరుక్కుపోతాం మనం. వ్యాపారాత్మకంగా తీయడమా కళాత్మకంగా తీయడం నిర్ణయించుకోవాల్సింది తీసేవాళ్ళు, చూసేవాళ్ళు కాదు. చూసేవాళ్ళకి ఏమి ఉండదు, ఎజెండా కదా, వాళ్ళు ఎప్పుడు అడగలేదు మాకు ఐటెం సాంగులు కావాలి అని ధర్నాలు చేయలేదు. మన తీసిన వాళ్ళు చూసి వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు అడుగుతారు. సో ఆ విధంగా మనం ఒక కమర్షియలైజ్డ్ చట్టంలో ఇరుక్కుపోవడం ప్రధానమైన కారణం. 2, సాహిత్యానికి సినిమాకి లింక్ తెగిపోయింది. దాదాపు ఒక 30 ఏళ్ళగా మన సినిమా అనేది రాయడం వేరు, సినిమా కథ వేరేగా ఉండాలి. సినిమా కథ రాయడానికి చదువు అక్కర్లేదు, ముఖ్యంగా చదువు లేకుండా సినిమా తీయచ్చు. ఏమంటే మా అబ్బాయి అన్నింటిలో ఫెయిల్ అయ్యాడు సార్, మీ దగ్గర అసిస్టెంట్ కింద పెట్టుకోండి అనే వాళ్ళు చాలామంది. సో ఎందుకు పనికిరాని వాళ్ళు, ఎక్కడా సక్సెస్ఫుల్ అవ్వని వాళ్ళు సినిమాలోకి రావచ్చు అనే ఒక దురభిప్రాయం ఉంది. సినిమా తీయడానికి చదువు అనవసరం. అంటే చదువు అంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంది మనకి, ఎంబీఏలు, ఐఐటీలు, ఎంసీఏలు చదువుతాం, కానీ కల్చరల్ ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళలో ఎంతమందికి పుస్తకాలు చదువుతారు, తెలుగు సాహిత్యం గురించి అవగాహన ఉంది, లేకపోతే వేరే కళలు.
సో ఇవన్నీ తెగిపోవడం వలన మనం ఏంటంటే ఒక వ్యాక్యూమ్లో ఉన్నాం, బావిలో కప్పల్లాగా. లాస్ట్ హిట్ అయిన సినిమాల నుంచి మళ్ళీ కథ వండుతున్నాం, లేకపోతే జపాన్ సినిమాల నుంచి కొరియన్ సినిమాల నుంచి మనం దాన్ని ఎలా మనం లైన్ తీసుకోవడం, దాన్ని ఎలా మలుచుకోవచ్చు, ఆ మలుచుకోవడం కూడా ఎలా చేస్తున్నామో మన జీవితంలోంచి రాకుండా లాస్ట్ సినిమాలో ఏ హిట్ అయింది కామెడీ అది పెడదాం అలా ఆలోచిస్తున్నాం తప్ప క్రియేటివ్గా ఒరిజినల్గా రిస్క్లు తీసుకోవట్లే. క్రియేటివ్ రిస్క్స్ తమిళంలో మలయాళంలో వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా వాళ్ళ ఆడియన్స్ని నమ్ముతారండి, వాళ్ళ ఆడియన్స్ని గౌరవిస్తారు, వాళ్ళ తెలివితేటలు నమ్ముతారు. మనం చేయట్లా. మనం ఎప్పుడు ఇక్కడ కూర్చుని వాడికి అర్థం అవుతుంది వీడికి అర్థం అవుతుందని మొదలెడతాం డిస్కషన్. మనకంటే ఎక్కువ జీవితం చూసే వాళ్ళకి వాళ్ళకి అర్థం అవుతుందని నిర్ణయించే హక్కు మనకి ఎలా ఉంటుంది? మనం చెప్పగలిగే కథని మనం ఎంత సరళంగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నాం అనేది చూసుకోవాలి తప్ప ఇది వాళ్ళకి అర్థం అవుతుంది సార్ అంటే ఎందుకు అర్థం అవుతుంది? వాడు మనకంటే ఎక్కువ జీవితం చూస్తూ ఉంటాడు. సో మీకు అర్థం అవ్వట్లేదా అనేది నా ప్రధానమైన ప్రశ్న. మీకు అర్థం అన్నప్పుడు అందరికీ అర్థం అవుతుంది, ఎందుకు అర్థం అవుతుంది? అయితే తీసిన సినిమా ఎంత బాగా తీయగలుగుతాం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎదురీదినప్పుడు అది చాలా బాగుండాలి, బాగుండకపోతే మళ్ళీ ఆ సగం ఉడకపెట్టి తీస్తే చూడరు జనం, ఎందుకంటే ఈరోజు సినిమా చూడటమే చాలా కష్టంగా ఉంది. రైట్, సినిమా చూడటమే చాలా కష్టంగా ఉంది అంటున్నారు కదా. సో ఇప్పుడు చిన్న చిన్న మూవీస్ వస్తూ ఉన్నాయి, ఆ మూవీస్లో ఎక్కువ రొమాన్స్ గురించి అంటే మనకి అబ్జెక్షన్ అని అంటూనే ఉన్నారు, కానీ అవి సూపర్ హిట్ అవుతూ ఉన్నాయి. ఎందుకని ఇట్లా? నేను అదే చెప్పానండి, ప్రేక్షకుడికి ఎజెండా ఉండదండి. ప్రేక్షకుడు మీరు తీసే వాళ్ళ సంస్కారాన్ని బట్టి ప్రేక్షకుడి సంస్కారం జనరేట్ అవుతుంది థియేటర్లో. నేను బూత్ తీస్తే బూత్ ఆడియన్స్ క్రియేట్ అవుతారు, నేను మంచిగా తీస్తే మంచి ఆడియన్స్ క్రియేట్ అవుతారు. ఇప్పుడు ఎవరైతే సాగర సంగమం చూశాడో అదే యాక్టర్ ఇంకో బూత్ సినిమా కూడా అదే ఆడియన్స్ వెళ్ళి ఇంకో బూత్ సినిమా కూడా చూస్తాడు. సో నేను నిన్న సాగర సంగమం చూశాను కాబట్టి ఈరోజు ఈ సినిమా చూడకూడదని ఎవరు నిర్ణయించుకోరు. అయితే నేను ఎలాంటి సినిమా తీయాలి నిర్ణయించుకోవాల్సిన సంస్కారం చాయిస్ ఫిల్మ్ మేకర్ది, నాట్ ది ఆడియన్స్, బికాస్ ఆడియన్స్ హ్యావ్ నో ఎజెండా. బట్ నేను ఇప్పుడు 10 కోట్ల ఆంధ్ర ప్రజానీకంలో ఒక 100 మందికి సినిమా తీసే అవకాశం వస్తుంది. కానీ ఆ 100 మందికి వాళ్ళందరినీ ప్రభావితం చేసే పవర్ ఉంది చేతిలో సినిమా ద్వారా. సో ఆ పవర్ ఉన్నప్పుడు ఏ విధంగా నేను దాన్ని ఉపయోగిస్తున్నాను అనే రెస్పాన్సిబిలిటీ తీసేవాళ్ళకి ఉండాలి తప్ప చూసేవాళ్ళకి పాప్కార్న్ ఏమో తింటాడు, పాయసం తింటాడు వాళ్ళు, డిపెండింగ్ ఆన్ దేర్ అవైలబిలిటీ. సో మీరు బూత్ తీస్తే బూత్ తీసేవాళ్ళు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మామూలుగా చూసేవాళ్ళు కూడా ఉంటారు. సో అది మీరు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాము అని వీళ్ళు అంటుంటే, మీరు తీస్తున్నారు కాబట్టి అదే మేము చూస్తున్నామని వాళ్ళు అంటుంటారు. ఇది కోడి ముందా గుడ్డు ముందా అనే ఆర్గ్యుమెంట్ ఇది. బట్ ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్ అండ్ ద ప్రొడ్యూసర్ టు డిసైడ్. నేనేం తీయదలుచుకుంటున్నాను నిర్ణయించుకుని దాన్ని తీసే హక్కు బాధ్యత రెండు ఫిల్మ్ మేకర్స్వే. మిమ్మల్ని చూస్తుంటే ఒక గ్రేట్ పర్సనాలిటీ, అంటే ఒక రైటర్, డైరెక్టర్, ఒక మ్యూజిక్ని ఇష్టపడతారు, బుక్స్ చదువుతారు, ట్రావెలర్, ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా. ఇండస్ట్రీలో ఉన్నారు, ఇండస్ట్రీలో మనుషులు ఎలా ఉంటారు మీరు ఇప్పటికే వాళ్ళందరినీ చదివేసి ఉంటారు. మీకు ఇండస్ట్రీ మీద ఎలాంటి ఒపీనియన్ ఇప్పటి వరకు వచ్చింది? వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ జర్నీలో ఎలా అనిపించింది? అంటే నేను పరిచయం వాళ్ళందరూ చాలా టాలెంటెడ్ అండి. అంటే అయితే వాళ్ళందరూ చాలా ప్రెషర్స్లో పనిచేస్తున్నారు. అంటే రచయితలకు కూడా స్వేచ్ఛ లేదు. చాలా టాలెంటెడ్ రచయితలు ఒక రకమైన కమర్షియల్ వాల్యూస్లో ఇరుక్కుపోయి ఒక రకమైన రచన చేయగలుగుతున్నారు. ముందర రచయితలకు మనం స్వేచ్ఛను ఇవ్వగలిగితే మన ఇండస్ట్రీలో చాలా మంచి కథలు వచ్చాయి. ఒక జీవితానుభవాల నుంచి కథలు తీసుకురాగలిగితే కనుక రచయితలు వాళ్ళని రచన చేయనివ్వగలిగితే నిర్మాతలు కానీ దర్శకులు కానీ, మనం కూడా ఏ స్థాయి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోయిన సినిమాలు తీయగలము నాకు ఎప్పుడు నమ్ముతాను నేను. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంతసేపు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా అంటే కొత్త విషయాలు ఒక డైరెక్టర్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇంకా ఇలానే మంచి మూవీస్ తీయాలని చెప్పి, మీలో ఉన్న ఇలాంటి మంచి లక్షణాలు ఇంకా కొనసాగాలని చెప్పి, బ్యూటిఫుల్ సినిమాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు, ఇందాక చెప్పినట్టు భరించినందుకు. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, ఇది ఇవాల్టి ఆదివారం అతిథి.